ఇది చాలామందికి తెలియని కథ. ఓ వేమయ్య యోగి వేమనగా మారిన ఉత్కంఠభరితమైన రోమాలు నిక్కబొడుచుకునే వింత కథ. సస్పెన్స్ థ్రిల్లర్ని తలపించే కథ యోగి వేమన కథ. కథనం ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. జీవుడు దేవుడు కావాలంటే విషాదం ఎంతో అవసరం. ఎన్నో సుత్తి దెబ్బలు తిన్న తర్వాతే ఒక బండరాయి విగ్రహంగా మారి పూజలు అందుకుంటుంది. ఎన్నో రంపపు కోతలని అనుభవించిన తర్వాతే కొయ్య మంచంగా మారి మనకు నిద్రసుఖాన్నిస్తుంది. ఎంతోసేపు అగ్ని మీద ఉడికిన తర్వాతే బియ్యం అన్నమై పరబ్రహ్మ స్వరూపమై మనకు ఆహారంగా మారి మన ఆకలిని తీరుస్తున్నది. అలాగే ఎంతో విషాదం అనుభవించిన తరువాతనే, ఎన్నో కఠిన పరీక్షలకు తట్టుకొని నిలిచిన తర్వాతనే ముడిసరుకు వంటి మానవుడు మాధవుడయ్యేది. కనుక విషాదం లేకుండా యోగం సిద్ధించదు, ఏ కష్టమూ లేకుండా ఫలితమూ సిద్ధించదు. ఇనుమును బంగారం చేసే ద్రవం పరుసవేది. ఆ పరుసవేదిని సాధించాలన్నా ఎన్నో వ్యయప్రయాసలకు కష్టనష్టాలకు ఓర్చుకోవాలి. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండాల్సిందే. కనకనగరంలో నివసించే వేమయ్య అనే కాపు ఇనుమును బంగారంగా మార్చగల పరుసవేది గురించి ఒక సిద్ధుడి ద్వారా తెలుసుకున్నాడు. అది తెలుసుకున్న వేమయ్యకు ఆ క్షణం నుండి ఎలాగైనా పరుసవేదిని సంపాదించి దాని ద్వారా ఇనుమును బంగారం చేయాలన్న కాంక్ష తీవ్రమైపోయింది. ఒక సిద్ధుడి ద్వారా శ్రీశైల పర్వత శిఖరాలలో పరుసవేది నిగూఢంగా నిక్షిప్తమై ఉంది అని తెలుసుకొని ఆ పరుసవేది కోసం అన్వేషిస్తూ దేశ సంచారానికి బయలుదేరాడు వేమయ్య. అలా వేమయ్య శ్రీశైలం వెళ్ళాలని నిశ్చయించుకొని ఒకనాడు కొందరు భక్తులు శ్రీశైలం పోతుంటే వేమయ్య వారితో కలిసి శ్రీశైల క్షేత్ర దర్శనానికి ప్రయాణమయ్యాడు. కర్నూలు దగ్గర ముండ్ల తుప్పలతో నిండిన కొండల్లో ఉన్న శివక్షేత్రం అది. ఆ కొండ చర్యలు కృష్ణానది తీరం వైపుకు ఏటవాలుగా ఉన్నాయి. ఆ పర్వత శిఖరాన ఉన్న ప్రాచీన శివాలయంలో వెలసిన దైవం శ్రీ మల్లికార్జున స్వామి. ప్రతి ఏటా శివరాత్రి పర్వదినాన వేలాది శివభక్తులు శ్రీశైలానికి వస్తారు. వారు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు. కృష్ణానదిలో స్నానమాడి నొసటికి భుజదండాలకు విభూది రేఖలు దిద్దుకొని శంఖాలను పూరిస్తూ తాళాలు తప్పెట్లు వాయిస్తూ ఆడుతూ పాడుతూ దైవారాధన చేస్తారు. 13వ శతాబ్దంలో అట్టి శ్రీశైల యాత్రికులను కలుసుకొని కాపు వేమయ్య వారితో పాటు ఆ శ్రీశైల పర్వతం చేరుకున్నాడు. పాతాళగంగలో స్నానమాచరించి మల్లికార్జునుని దర్శించి మారేడు దళములతో పూజించి ఆ స్వామిని మనస్సులో ప్రసన్నం చేసుకున్నాడు. ఆ తరువాత శివరాత్రికి వచ్చిన యాత్రికులందరూ మరునాడు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోయారు. కానీ వేమయ్య మాత్రం వెళ్ళలేదు. అక్కడే ఉండి దేవాలయ పరిసర ప్రాంతాలలో తచ్చాడుతూ ఉంటే అది గమనించిన పూజారులు అతన్ని అక్కడ నుండి వెళ్ళిపోమని ఆజ్ఞాపించారు. దానికి వేమయ్య, స్వామి, నన్నెందుకు మీరు అలా తరుముతున్నారు? నేను ఒక శివభక్తుణ్ణి. ఒక కార్యార్థం నేను ఇక్కడికి వచ్చాను. శివుడు అనుగ్రహించి దర్శనమిచ్చేంత వరకు పూజలు చేస్తూ ఇక్కడే ఉందామని నిర్ణయించుకున్నాను అని వారితో మనవి చేసుకున్నాడు. దానికి అర్చకులు అనుమతించారు. అయితే దేవాలయానికి ఉత్తరాన ఉన్న పొదల వైపుకు మాత్రం పోవద్దని, ఆ పొదలలో సర్పాలున్నాయి, క్రూరముగాలు అటువైపు తిరుగుతూ ఉంటాయి అని హెచ్చరించారు. అలా పూజారులు హెచ్చరించిన హెచ్చరికే కాపు వేమయ్యకు అటువైపు వెళితేనే పరుసవేది లభ్యమవచ్చునని ఒక మంచి సూచనగా పరిణమించింది. వేమయ్య అక్కడ కొంతకాలం మల్లికార్జున స్వామిని సేవిస్తూ ఉండిపోయాడు. ఒకనాడు పూజారులు ఆదమరిచి ఉన్న సమయం చూసుకొని వేమన ఆ నిషిద్ధ ప్రదేశంలోకి ప్రవేశించాడు. తిరిగి వచ్చేటప్పుడు దారి తప్పిపోకుండా రావడానికి ఆవగింజలని వంకర టింకరగా దారి పొడవునా చల్లుతూ దట్టమైన చెట్ల మధ్యకు వెళ్ళాడు. ఎన్నో ప్రయాసాలకు లోనై ఎంతో నిశితంగా పరిశీలించిన తర్వాత ఉత్తరం వైపుకు కొంత దూరం నడిచి పైకెక్కి చూసేసరికి వేమయ్యకు అక్కడ ఒక బిలం కనిపించింది. వేమయ్య సాహసించి ఆ గుహలోకి ప్రవేశించాడు. అది కొంత దూరం పోయే వరకు విశాలంగానే ఉంది. రాను రాను క్రమక్రమంగా చిన్నదవుతూ ఉండడం వల్ల కొంత దూరం వంగుని మరికొంత దూరం పాకుతూ వెళ్ళవలసి వచ్చింది. అంతా గాఢాంధకారమైపోయి ఏమీ కనపడక తడుముకుంటూ ముందుకు పోవలసి వచ్చింది. అది పగలో రాత్రో తెలియకుండా ఎన్ని రోజులు అలా అందులో ప్రయాణించాడో తెలియదు వేమయ్యకి.
చివరగా ఒక చోటకి చేరేటప్పటికీ ముందుకు పోవడానికి వీలు పడలేదు, వెనక్కి రావడానికి వీలు పడలేదు. అలాంటి సాహసం చేసినందుకు వేమయ్య పశ్చాత్తాపపడుతూ ఒక పక్కన ఊపిరాడడం కూడా చాలా కష్టమవుతుంటే కళ్ళు మూసుకొని శివుణ్ణి ధ్యానించసాగాడు. తరువాత సర్వశక్తుల్ని కూడదీసుకొని హే పరమేశ్వర అంటూ పైకి ఎగబ్రాకాడు. క్రమంగా ఆ గుహ విశాలమై నిలబడి నడవడానికి అవకాశం కలిగింది. అలా కొంత దూరం నడిచాక బయట నుండి వెలుగు కనిపించింది. బయట ప్రపంచంలోకి వచ్చినట్లు నీలి ఆకాశం, వెండి మబ్బులు కనిపించాయి. ఒక్కసారిగా చల్లని గాలి వీచింది. ముందుకు పోయేసరికి అరటి తోట ఎదురయ్యింది. ఆకలిగా ఉండి అరటి పండ్లు తిని అక్కడే ఉన్న చెరువులో నీళ్లు తాగి అలసట తీరే వరకు గాఢంగా నిద్రపోయాడు వేమయ్య. తిరిగి లేచాక అరటి తోట మూలలో కనపడిన మార్గం ద్వారా పోగా ఒక కొండ గృహ కనిపించింది. అందులోకి ప్రవేశించేసరికి రత్నకాంతులు కనులకు మిరుముట్లు కొలిపాయి. లోపల గుహ అంతా స్ఫటిక శిలతో రత్న సోపానాలతో మెరుస్తూ ఉంది. మధ్యన ఒక తటాకం ఉంది. ఆ తటాకంలోని ద్రవమే పరుసవేది అని గుర్తించాడు వేమయ్య. తాను కనుగొన్న కొలను పరసవేదియేనా అని నిశ్చయించుకోవడానికి ఆ పుష్కరిణిలోని జలాలలో ఒక ఇనప కడ్డీని ముంచాడు. ఆశ్చర్యం, అది బంగారు కడ్డీగా మారింది. పట్టరాని ఆనందంతో ఆ పుష్కరిణి జలాలను తనతో కావడిగా తెచ్చిన 2 కుండలలో నింపుకొని ఆవగింజల ఆచూకీతో వేగంగా దేవాలయ పరిసరాలను సమీపించాడు. పూజారుల కంటపడకుండా తప్పించుకొని చుట్టుమార్గంలో వేమయ్య హనుమకొండకు చేరుకున్నాడు. అప్పటికి సూర్యాస్తమయమైంది. సంధ్య చీకట్లు ముసురుకొంటున్నవి. అక్కడ దొంటి ఆలియరెడ్డి అనే కాపు ఇంటిలో ఆ రాత్రికి ఆశ్రయమిమ్మని వేమయ్య వేడుకున్నాడు. దానికి ఆ కాపు తమ పశువుల కొట్టంలో ఉండమని అనుమతించాడు. వేమయ్య తనతో తెచ్చిన కుండలను కొట్టంలో నాగళ్ల వెనక దాచి భోజనం నిమిత్తం వైశ్యుల ఇండ్లకు వెళ్ళాడు. వేమయ్య భోజనం కోసం వెళ్ళిన ఆ సమయంలో ఆలియరెడ్డి పశువులకు గ్రాసం పెట్టడానికి కొట్టంలోకి వెళ్ళాడు. అక్కడ బంగారంలా తలతలా మెరుస్తున్న తన నాగళ్లను చూసి ఆశ్చర్యపోయాడు. వాటిని పరిశీలించి చూడగా అది మేలిమి బంగారమని అతనికి అర్థమయ్యింది. ఆ మార్పుకు కారణం అతడు పరిశీలించినప్పుడు ఆ కుండలలోని ద్రవం వలన ఆ పరిసరాల్లో ఉన్న ఇనప పనిముట్లన్నీ బంగారంగా మారడాన్ని గుర్తించాడు. ఆలియరెడ్డికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే ఆ 2 కడవల్ని తన ఇంట్లోకి చేర్చి పలుగులకు కట్టిన పశువుల్ని విప్పి బయటకు తోలి కొట్టపు ఎండుగడ్డు చూరుకు నిప్పంటించాడు. అగ్నిజ్వాలలు పైకెగసి ఎర్రబారుతుండగా వేమయ్య పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. తన పరుసవేది కుండల్ని కాపాడుకోవాలన్న ఆతురతలో ఆ మంటల్లోకి దూకి అగ్నికి ఆహుతైపోయాడు వేమయ్య. ఆలియరెడ్డి అప్రమత్తుడు, వివేకి. వెంటనే శ్రీమంతుడు కావడానికి అవసరపడలేదు. ఆలోచించి సమయానుకూలంగా పరుసవేదిని విడతలవారీగా ఉపయోగించి అంచెలంచెలుగా ఇండ్లను, పొలాలను, పశువులను సంపాదించాడు. అయితే ఆయన ఆస్తితో పాటు ఆవేదన కూడా పెరగసాగింది. దానికి కారణం అన్యాయంగా అగ్నికి ఆహుతైన కాపు వేమయ్య భూతంగా మారి తన ప్రతీకారాన్ని తీర్చుకోసాగాడు. ఆలియరెడ్డికి అనేక కీడుల్ని, ఆపదల్ని కలిగించసాగాడు. తత్ఫలితంగా ఆలియరెడ్డి పుత్రులందరూ వరుసగా మరణించసాగారు. ఆలియరెడ్డికి తీరని దుఃఖం, ఆరని ఆవేదన అయ్యింది. అతని పుత్రుల్లో ఒక్క ప్రోలయ మాత్రమే అదృష్టం కొద్దీ ఎలాగోలా బ్రతికి బట్టగట్టాడు. అతడు కూడా మృత్యువాత పడితే కుటుంబ సంపదకు వారసుడు గాని, పితృదేవతలకు తర్పణిచ్చేవాడు కానీ ఎవడూ మిగిలి ఉండేవాడు కాదు. ఆలియరెడ్డి తన మనస్సులోని భీతిని మింగలేడు, కక్కలేడు. అవి కొని తెచ్చుకున్న కష్టాలని ఇతరులతో చెప్పుకోలేడు. అందుకే అతని ఆవేదన భరింపరానిదయ్యింది. తాను చేసిన పాపకార్యానికి ఫలాన్ని త్వరలో అనుభవించాలి అన్న భీతితో ఆలియరెడ్డి ఒక రాత్రి పడుకున్నాడు. ఆ రాత్రి అతనికి కలత నిద్ర పట్టింది. అతను ఒక కలగన్నాడు. ఆ కలలో రౌద్రాకారంలో వేమయ్య కనిపించాడు. ఆలియరెడ్డి కన్నీరు కారుస్తూ వేమయ్య పాదాలపై పడి క్షమించమని వేడుకుంటూ, అయ్యా క్షమించండి, మిమ్మల్ని శాంతింపజేయడానికి నేనేమి పరిహారం చెల్లించాలో దయచేసి సెలవిప్పించండి అని బ్రతిమాలాడు. కాపు వేమన చిట్ట చివరకు కనికరించి ఆలియరెడ్డిని క్షమించడానికి 2 షరతులు పెట్టాడు. మొదటిది, తన సువర్ణ ప్రతిమను ఇంట ప్రతిష్ఠించి ప్రతిరోజు దాన్ని వారి కులదైవంగా పూజించాలి. రెండవది, ఆలియరెడ్డి వంశంలో ఇప్పుడు పుట్టి ఉన్న ఇక ముందు కలగబోయే మగ సంతతికి తన పేరు పెట్టాలి.
4వ తరంలో వేమనగా నేను మీ ఇంట జన్మిస్తాను అన్నాడు. ఈ నిబంధన ద్వయాన్ని ఏమారకుండా అమలుపరిచితే ఆలియరెడ్డి వంశీయులు అనతి కాలంలోనే రాజ్యపాలకులై 1 శతాబ్ది పాటు యథేచ్ఛగా పరిపాలిస్తారు. ఈ 2 ఒప్పందాలకు కట్టుబడి ఉండడానికి ఆలియరెడ్డి ఆనందంతో వెంటనే అంగీకరించాడు. మరునాడే వేముని బంగారు ప్రతిమ చేయడానికి సువర్ణకారుల్ని నియమించాడు. ఒక మంచి రోజు చూసి పూజా పునస్కారాలతో తన ఇలవేల్పుగా పూజగృహంలో ప్రతిష్ఠించాడు. తన కొడుకు ప్రోలయారెడ్డి పేరును ప్రోలయ వేమారెడ్డిగా మార్చాడు. ఆనాటి నుండి కాపు వేముని భూతం ఆలియరెడ్డిని పీడించడం మానుకున్నది. అతనికి మరిద్దరు కుమారులు కలిగారు. వారికి అనవోత వేమారెడ్డి, అనవేమారెడ్డి అనే నామకరణం చేశాడు. అతని ఇంట మరలా సుఖ సంతోషాలు నెలకొన్నాయి. ఆలియరెడ్డి ఈ విషాద సంఘటనల్ని గుర్తు చేసే ఆ పాత పరిసరాల్ని విడిచిపెట్టి కొత్త ప్రదేశానికి నివాసాన్ని మార్చడం సముచితంగా ఉంటుందని తోచింది. ఆలియరెడ్డి సకుటుంబంగా అమూల్యమైన పరుసవేది కడవలను తీసుకొని 1323వ సంవత్సరం గుంటూరు జిల్లాలోని కొండవీడనే గ్రామానికి తరలి వెళ్ళాడు. కొండవీటిలో స్థిరపడి ఒక 2 ఏళ్లలో ఆలియరెడ్డి గతించాడు. అతడు మరణించడానికి పూర్వం తన కుమారుడు ప్రోలాయవేముడు రాజ్యాభిషిక్తుడు కావడం చూసి ఆనందించాడు. ప్రోలాయవేముడు పరుసవేది సహాయంతో బంగారాన్ని అధికంగా తయారు చేసి కొండవీటిని బలమైన దుర్గంగా నిర్మించి సైన్యాన్ని సేకరించి ఇరుగు పొరుగు రాజ్యాలను ఆక్రమించుకున్నాడు. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం బలవంతుడైన రాజు లేని కారణంగా ప్రోలాయవేముడు 1328వ సంవత్సరంలో స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించాడు. ఆ తరువాత కొంతకాలానికి ప్రోలాయవేమన మరణించాడు. అతని అనంతరం అనవోత వేమారెడ్డి సింహాసనాన్ని అధిష్ఠించాడు. అనవోతునికి ధైర్యసాహసాలు వీరశౌర్యాలు ఎక్కువ. అనేక యుద్ధాలు చేసి తన రాజ్యాన్ని 2 విస్తరింపజేశాడు. అయితే అతని నిర్విరామ దండయాత్రల వలన ఖజానా ఖాళీ అయ్యింది. అన్నగారైన ప్రోలాయవేముని దగ్గర ఉన్న పరసవేది ఉపయోగించి బంగారం చేయడానికి ఆ అద్భుత పరసవేది జలం పూర్తిగా అయిపోయింది. అయినప్పటికీ అనవోత వేమునికి అదృష్టం మరో రూపంలో వచ్చి చేరింది. అది ఎలాగంటే, ఒక రహస్య ప్రదేశంలో తాంత్రిక సిద్ధుడొకడు స్వర్ణయజ్ఞం చేయడం ప్రారంభించాడు. అయితే యజ్ఞ హోమం నుండి సఫలమై స్వర్ణం రావటానికి నరబలి అవసరం. అందుకు ఆ సిద్ధుడు ఒక పేద గొల్లవానికి ధనాశ చూపి యజ్ఞవాటికకు పిలుచుకువచ్చాడు. యజ్ఞగుండంలో మండుతున్న మంటల్లో ఆ గొల్లవారిని తొయ్యడానికి ప్రయత్నించాడు. కానీ ఆ గొల్లవాడు అప్రమత్తమై ప్రాణ సంరక్షణార్థం పెనుగులాడాడు. ఆ పెనుగులాటలో గొల్లవాడు తప్పించుకొని ఆ సిద్ధుడే యజ్ఞగుండంలో పడ్డాడు. ఆ ఆకస్మిక సంభవానికి బెదిరిపోయిన గొల్లవాడు తన కాళ్ల సత్తువ కొద్దీ పరుగెత్తి తన ఊరి పూరిగుడిసెను చేరుకున్నాడు. మరుసటి నాటి ఉదయం తనకు వెంట్రుకవాసిలో గండం తప్పిన చోటికి ఆ సిద్ధుడేమయ్యాడో తెలుసుకోవాలన్న కుతూహలంతో వెళ్ళాడు. అదురుతూ అతడు ఆ స్థలాన్ని సమీపించినప్పుడు మనిషెత్తు పెద్ద బంగారు ముద్ద ఆ యజ్ఞగుండంలో నిలిచి ఉండడాన్ని చూసి ఆ గొల్లవాడు ఆశ్చర్యపోయాడు. వాడు అసహనంగా చీకటి పడే వరకు వేచి ఉండి తన భార్యాబిడ్డల సహాయంతో ఆ స్వర్ణపు ముద్దను తన గుడిసెకు చేర్చుకున్నాడు. ఆ పశువుల కాపరిని వరించిన ఆ అదృష్టం ఎంతో కాలం దాగలేదు. వాడిని అదృష్టదేవత వరించిన వార్త త్వరలోనే అనవోత వేమారెడ్డికి అందింది. వెంటనే వేమారెడ్డి భటులను పంపించాడు. భటులు పశువుల కాపరి పూరి గుడిసెలోని మనిషి నిలువెత్తు బంగారు ముద్దను స్వాధీనం చేసుకుని అనవోత వేమరాజుకు స్వాధీనం చేశారు. 30 ఏండ్ల మహోజ్వాల పరిపాలనానంతరం 1370వ సంవత్సరం అనవోతుని సోదరుడైన అనవేముడు రాజ్యాన్ని పరిపాలన చేశాడు. అటు తరువాత అనవోతుని పుత్రుడు కుమారగిరి వేముడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ కుమారగిరి వేముడే కవి వేమన తండ్రి కావటం ఆయన విశిష్టత. మల్లమ్మ కుమారగిరి దంపతులకు 3 కుమారులు కలిగారు. వారిలో చివరివాడికి వేమన అనే నామకరణం చేశారు. వేమన చివరివాడు చురుకైనవాడు కావడం చేత తల్లిదండ్రులు అతన్ని అతి గారాబం చేసి చెడగొట్టారు. వేమనకు చిన్నప్పటి నుండే మొండితనం, సొంత పోకళ్ళు ఉండేవి. యుక్త వయసులో విలాసాలకు, భోగాలకు బానిస అయ్యాడు. వివాహబంధం వేమన విశృంఖల విహారాన్ని అరిగట్టగలదనే ఆశతో తల్లిదండ్రులు అతనిని పెళ్లి చేసుకోమని కోరారు. కానీ వేమన కుంటిసాకులు చెప్పి వారు తెచ్చిన సంబంధాలన్నింటినీ తిరస్కరించాడు. వేమన ప్రవర్తన వారి వార్ధక్యంలో తీరని వ్యధను కలిగించింది. వారి మరణంతో వేమనకు ఉన్న కొద్దిపాటి అడ్డంకులు కూడా పోయాయి.
వేమన తన ఇరువురి సోదరులలో ఎవరి మాటను కూడా లక్ష్యపెట్టేవాడు కాదు. వేమనకు వదినగారైన రాచవేముని సతి రాణి విశ్వాంబ మాటను మాత్రమే వేమన గౌరవించేవాడు. రాణి విశ్వాంబ వేమనను తన కన్నబిడ్డలా చూసుకునేది. ఆమె ఆదరాభిమానాలే కాముకుడైన వేమనను తాత్విక కవిగా తీర్చిదిద్దాయి. ఆమె ప్రభావం వల్లనే భోగి అయిన వేమన యోగిగా మారాడు. వేమనలో ఈ పరివర్తన రాకపూర్వం అతడు ఒక దేవదాసితో నివసిస్తుండేవాడు. ఆ వేశ్య అతనిని నిలువునా దోచుకుంటూ ఉండేది. ఆమె వంచనలకు కామాంధుడైన వేమన ఆమె ప్రీత్యర్థం ఏమి చేయడానికైనా వెనుకాడేవాడు కాదు. అయితే ఒకరోజు ఆ గణికురాలు రాణి విశ్వాంబ ఆభరణాలన్నీ తాను అలంకరించుకోవడానికి వేమనను తెచ్చివ్వమని కోరింది. అప్పుడు వేమన స్థితి అడకత్తెరలో పడ్డ పోకచెక్కలా తయారయ్యింది. దేవదాసికి లేదు అని చెప్పగల ధైర్యం వేమనకు లేదు. ఒక పక్క వదినగారిని ఈ నీచమైన కోరిక కోరలేడు కనుక అంతఃపురంలో ఆహారం తీసుకోకుండా 2 రోజుల పాటు గడిపాడు. అది తెలుసుకున్న విశ్వాంబ వేమనను ఎంతో సముదాయించి తన వేదనకు గల కారణాన్ని తెలుపమనగా చిట్ట చివరకు వేమన తన మనోవేదనను తెలిపాడు. అదంతా వినిన విశ్వాంబ దానికి మరో మాట మాట్లాడకుండా ఒక్క ముక్కున అలంకరించుకునే ముంగరను తప్ప తక్కిన రాజ ఆభరణములన్నింటినీ మూటగట్టి వేమన చేతికందించింది. వేమన వెంటనే వాటిని తన ప్రియురాలికి అందజేశాడు. ఆ వెలయాలు నగలన్నింటినీ పరీక్షించింది. అందులో ముక్కర లేదని గమనించి ఆ ముక్కరను తీసుకుని రమ్మని వేమనను తిరిగి పంపించింది. తిరిగి వచ్చి ముక్కరను అడిగిన వేమనకు విశ్వాంబ కొన్ని నిబంధనలను విధించి ముంగరను ఇచ్చింది. ఆమె విధించిన నిబంధనను అనుసరించి వేమన తన స్వహస్తాలతో ఆ ముక్కరను దేవదాసికి అందించకూడదు. కానీ దానిని దేవదాసి పడక గది గుమ్మం పైన పెట్టాలి. ఆమె దిగంబరంగా వెనుకకు వంగి తన పెదవులతో ఆ ముక్కరను అందుకొని తీసుకోవాలి. ఈ భంగిమలో నగ్నంగా ఉన్న ఆమెను వేమన సునిశ్చితంగా ఆపాదమస్తకం పరిశీలించాలి. నాట్యాభ్యాస సమయంలో దేవదాసి పిల్లలు చాలామంది నాట్య భంగిమను నేర్చుకుంటారు కనుక ఆ దేవదాసి ఈ గారడిని సులభంగానే చేయగలిగింది. అయితే వంకర తిరిగిన ఆమె నగ్న దేహాన్ని వెనక నుంచి చూసిన వేమనకు ఎంతో జగుప్స ఏవగింపు కలిగాయి. ఆ భంగిమ వేమనకు అత్యంత అసహ్యకరంగా అనిపించి విరక్తి కలిగింది. ఇక ఆ క్షణం నుండి స్త్రీ సంబంధాలను యావజ్జీవం పరిత్యజించడానికి సంకల్పించుకున్నాడు వేమన. వేశ్యా వ్యామోహం నుండి బయటపడిన తరువాత వేమన కొంతకాలం విచారంతో చురుకుదనాన్ని కోల్పోయాడు. ఇదంతా ఓ కంట గమనిస్తున్న విశ్వాంబ వేమనలో వచ్చిన పరివర్తనకు ఎంతో సంతోషించి వేమనకు ఒక వ్యాపకాన్ని కల్పించితే ఉత్సాహంగా ఉంటాడని ఆశించింది. అందుకై ఆమె ఆలోచించి రాజభూషణాలు చేసే స్వర్ణకారులపై పర్యవేక్షకునిగా వేమనను నియమించింది. తల్లిలాంటి వదినగారిపై గల గౌరవంతో వేమన ఈ నూతన బాధ్యతల్ని ప్రీతితో స్వీకరించాడు. ఆ తరువాత వేమన బాధ్యతగా స్వర్ణకారులందరినీ వారి వారి విధులను సక్రమంగా చేస్తున్నారో లేదో గమనించసాగాడు. అప్పుడు అభిరాముడనే కంసాలి ప్రతిదినం పనిలోకి ఆలస్యంగా వస్తున్నట్లు అనతి కాలంలోనే కనిపెట్టాడు వేమన. వేమన ఎన్ని హెచ్చరికలు చేసినా అభిరాముడు వాటిని లక్ష్య పెట్టకుండా ప్రతిరోజు ఆలస్యంగానే రాసాగాడు. ఒకనాడు అతని ఆలస్యానికి కారణం చెప్పమని వేమన నిర్బంధించాడు. దానికి అభిరాముడు తనకు పూజా పునస్కారాలు అతి ముఖ్యమని, పనికి ఆలస్యంగా రావడాన్ని అన్ని రోజులు కాకపోయినా మరి కొన్నాళ్ల పాటైనా అనుమతించాలని కోరాడు. దానికి సరేనని వేమన కేవలం ఒక జీతగాడు తాను వినమ్రంగానే అడిగినప్పటికీ అధికారాన్ని ఇంత ఖచ్చితంగా ధిక్కరించడంతో వేమనలో అతడి పట్ల కుతూహలాన్ని రేకెత్తించింది. వేమన అసలు అభిరాముడు ఏం చేస్తున్నాడో అతని జాడ తెలుసుకోవాలని సంకల్పించాడు. మరునాటి ఉదయం వేమన అభిరాముణ్ణి రహస్యంగా వెంబడించాడు. అభిరాముడు పాలు పండ్లతో తన గృహం నుండి వెలుపలకు వచ్చి ఎక్కడికో బయలుదేరి వెళ్ళసాగాడు. అతడికి తెలియకుండా వేమన అతన్ని వెంబడించసాగాడు. అభిరాముడు ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక గుహాంతర్భాగంలోకి వెళ్ళాడు. వేమన అభిరాముని చర్యలను ఒక చెట్టుచాటు నుండి గమనించసాగాడు. అభిరాముడు పాలను పండ్లను ఒక యోగి పాదాల చెంత పెట్టాడు. అదంతా గమనిస్తూ ఆతురతతో ఊపిరి బిగబట్టి చూస్తున్న వేమనకు చాలా సమయం గడిచినట్టుగా తోచింది. భక్తి ప్రవర్తులతో వేచి ఉన్న అభిరాముణ్ణి ఆ యోగి కళ్ళు తెరిచి చూసి ఇలా చెప్పాడు: వత్స, నీ త్రికరణ శుద్ధితోడ భక్తిని నేను మెచ్చాను. రేపు
నేను ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను. రేపు సూర్యోదయాత్ పూర్వమే నా దగ్గరకు రా. నేను నీకు మంత్రోపదేశం చేసి నీ నాలుకపై బీజాక్షరాలను వేస్తాను. అంతేకాకుండా నీకు కొన్ని అసమానమైన శక్తులను కూడా ప్రసాదిస్తాను అని అన్నాడు. ఆ యోగి మాటల్ని వేమన పొంచి విన్నాడు. ఆ యోగి అనుగ్రహించే దివ్యశక్తుల్ని అభిరాముడికి మారు తానే పొందాలన్న దృఢ నిశ్చయంతో రాజభవనానికి తిరిగి వచ్చాడు. అంతఃపురానికి వచ్చిన వేమన విశ్వాంబను సమీపించి వదినగారితో, వదినగారు, మీరు కోరిన ఒక నగను అత్యవసరంగా చేసి ముగించే వరకు ఈ రాత్రంతా అభిరాముడు రాజభవనపు కార్ఖానాలో ఉండేలాగా ఆజ్ఞాపించాలని, అందుకు కారణం మాత్రం నన్ను అడగవద్దు అని వేమన విశ్వాంబను ప్రాధేయపడ్డాడు. వేమన కోరిక మేరకు వదిన ద్వారా రాజాజ్ఞ జారీ చేయబడింది. అలా అభిరాముడు యోగి దర్శనానికి వెళ్లకుండా నిర్బంధించబడ్డాడు. నిర్ణీత కాలానికి అభిరామునికి బదులు వేమన ఆ యోగిని సందర్శించడానికి వెళ్ళాడు. వేమన రాకకు ఆ యోగి ఆశ్చర్యచకితుడయ్యాడు. వేమన ఆ యోగికి సాష్టాంగ ప్రణామం చేసి, అభిరాముడు తాను స్వయంగా రాలేని కారణం చేత మీ ఆశీర్వాదాలు అందుకోవడానికి తన ప్రతినిధిగా నన్ను పంపాడు స్వామి అని పాదాలకు ప్రణమిల్లాడు వేమన. తన పాదాల వద్ద ప్రణమిల్లి ఉన్న ఆ యువకుని రాజసం, మనఃపూర్వక విన్నపం ఆ యోగిని ఆకర్షించాయి. కనుక తన దక్షిణ హస్తాన్ని ఎత్తి ఇలా ఆశీర్వదించాడు. పాపమా అభిరాముడనే పేదవాడు జీవితంలో తన అదృష్టాన్ని కోల్పోయాడు. నీవు ధన్యుడవు. లేచి మంత్రోపదేశాన్ని పొందునాయనా అని మంత్రోపదేశం చేసి వేమన నాలుక మీద బీజాక్షరాలను వేసి ఆశీర్వదించాడు. ఒక్క త్రుటిలో వేమన మహాయోగిగా మారి ఆ గుహ నుండి బయటకు వచ్చాడు. నేరుగా అభిరాముని దగ్గరకు వెళ్ళి ప్రణమిల్లి, అభిరామయ్య, నన్ను మనసారా క్షమించు. ఈరోజు నువ్వు పొందవలసిన ఉపదేశ జ్ఞానాన్ని దైవేచ్ఛగా నేను పొందాను. అందుకు ఆ జన్మాంతరము నేను నీకు రుణపడి ఉంటాను. మా వదిన విశ్వాంబ ఎన్నోసార్లు నాకు జ్ఞానబోధ చేసి కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసినా అప్పుడు అజ్ఞానాంధకారంలో కూరుకుపోయి ఉన్న నేను నా తల్లిలాంటి వదిన మాటలను పెడచెవిన పెట్టాను. అభిరామయ్య, నువ్వు మా వదిన విశ్వాంబ లేకపోతే నాకు ఈ జ్ఞానం ప్రాప్తించేది కాదు. కనుక అభిరామయ్య, విశ్వద అభిరామయ్య అని మీరు ఇరువురు నాకు బోధిస్తున్నట్లుగా ప్రపంచానికి ఉపయోగపడే నీతిని బోధిస్తాను. నీ పేరును ఆచంద్రార్కంగా నిలుపుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. అందుకే విశ్వదాభిరామ వినురవేమ అంటూ జ్ఞానాన్ని, వివేచనను ప్రజాబాహుల్యానికి బోధించడం ప్రారంభించాడు యోగి వేమన. ఇది వేమన చరిత్ర. యోగి వేమన, అతడు నివసించే సంఘమే అతని విశ్వవిద్యాలయము. ఆ విద్యాలయంలోనే వేమన అనేక విషయాలు గ్రహించాడు. అంతులేని అనుభవాన్ని గడించాడు. అందులోని తప్పులను నిర్భయంగా మొహమాటం లేకుండా ఖండించాడు. వేమన ఎవరి దయాధర్మాలపై ఆధారపడి లేడు. ఎవరి నిగ్రహానుగ్రహంపై ఆధారపడిని స్వతంత్ర ప్రవృత్తి కలవాడు వేమన. వేమన పద్యాల్లో వస్తువు సమాజం. ఆ సమాజ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపడమే వేమన దృష్టి. వాటిని నిర్మూలించటమే ఆయన ఆశయం. సంఘం లోపాల పట్ల అనేక భావోద్రేకాలకు లోను కావడం. వేమన పద్యం ఒక సత్యాన్ని మెరుపులా తలుక్కుమని పంచినప్పుడు అది ఒక స్థాయికి చేరుకున్న ప్రజలను చైతన్యవంతులను చేస్తుంది. వేమన సమాజ శ్రేయస్సుకై మనోహరార్థ భూషిత పదాలతో, రసస్వరూపమైన వాక్యాలతో రమణీయార్థమును ప్రతిపాదించు కవిత్వాన్ని వేమన చెప్పాడు. వేమన పద్యాలు సామెతల పుట్టలు. సమకాలంలోని సామెతలన్నిటినీ ఏర్చి కూర్చి తన ముద్రతో లోకం మీద విరజిమ్మాడు వేమన. స్వయంగా వేమన అల్లిన పలుకులెన్నో చైతన్యం మూర్తిభవించి వాక్యాలు సూక్తులై, సామెతలై ప్రజా జీవితంలో కలిసిపోయాయి. ఇవి తరచూ దృష్టాంత రూపాల్లో ఉంటాయి. వేమన వాడి చాలా వరకు నాటి గ్రామీణ జీవితానికి సంబంధించినవే. వాటిలో పెలుసుదనం, వ్యంగ్యం, సున్నితమైన హాస్యం ఆస్వాదయోగ్యమైనది. జనబాహుల్యంలో వాడుకలో ఉన్న అనేక సామెతలను సందర్భోచితంగా కవులు, ప్రజలు వాడుకోవటం జరుగుతూ ఉంటుంది. వేమన కవి వాడిన సామెత వర్ణ వస్తువులకు సహాయకారిగా ఉండి శ్రోత హృదయానికి హత్తుకోవడంలో అమోఘమైన ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది. ఉదాహరణకు కొన్ని: అప్పులేని వాడే అధిక సంపన్నుడు, కూర లేని తిండి కుక్క తిండి, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున, మాట విననీయాలు మగనికి మృతియౌను, కుక్క తోకబట్టి గోదావరీదున,
తలలు బోడులైన తలుపులు బోడుల, వేరు పురుగు చేరి వృక్షంబు జరుచును, చీడ పురుగు చేరి చెట్టు జరుచు, కుచ్చి చుండు చేరి గుణవంతం జరుచురా, ఇనుము విరిగనేను ఇనుమారు ముమ్మారు, కాచి ఎతక నేర్చు కమ్మరీయుడు, మనసు విరిగనేని మరి అంట నేర్చునా, అల్పుడెప్పుడు బలుకు నాడంబరముగాను, సజ్జనుండు బలుకు చల్లగాను, కంచు మోగునట్లు కనకంబు మ్రోగున, పంది పిల్ల లీనుం బదియింటు నైదింటిని, కుంజరంబు ఈయును కొదమనొకటి, యుత్తమా పురుషుండు నొక్కండు జాలడా, నీళ్లలోన ముసలి నిగిడి ఏనుగుంబట్టు, బయట కుక్క చేత భంగపడును, స్థాన బలిమి గాని తన బలిమి కాదయా, అనువుగాని చోట అధికుల మనరాదు, కొంచెముండుటెల్ల కొదవ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోనం జదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. వేమన గొప్ప బోధకుడు, సంఘ సంస్కర్త కాబట్టి అతని కవిత్వంలోనూ హాస్యరసం ఇమిడి ఉంటుంది. వేమన హాస్యం మోటుగా ఉండదు. స్వచ్ఛమైన హాస్యంతో మిక్కిలి ఆనందం కలిగిస్తుంది. మిక్కిలి సున్నితమై వ్యంగ్య మర్యాద విలసితమై ఉంటుంది. తన జీవిత కాలంలోనే ఒక దివ్య పురుషుడిగా కీర్తికెక్కిన వేమనను గురించి ప్రజలు వేమన జీవితాంతర కాలంలో కుప్పలు తిప్పలుగా ఆయన గురించి అనేక కథలల్లి చెప్పుకొనడంలో ఆశ్చర్యం లేదు. వేమన కాలాన్ని గురించి విపరీతమైన పరిశోధన చేసిన వారిలో ఆంధ్రులు, ఆంగ్లేయులు ఉన్నారు. వీరు తమ అమూల్యమైన కాలాన్ని, ధనాన్ని వేమన మీద పరిశోధనకు మళ్లించారు. తమ జీవితాన్నంతా వేమన పరిశోధనకు కేటాయించిన వారు కొందరైతే, తమ ధనాన్నంతా వేమన కాలపత్ర సేకరణకు వినియోగించిన వారు కొందరున్నారు. ఈ విధంగా వేమన గురించి, వేమన కాల నిర్ణయాన్ని గురించి పరిశోధించి తమకు లభించిన ఆధారాలను గ్రంథస్థం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.